వెల్కమ్ టు టీ షాట్. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా వ్యవసాయ విధానాల గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. వ్యవసాయ విధానాల్లో కృషి విన్నత యోజన, గోబర్ధన్ పథకం గురించి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. మనం ఈ క్లాసులో పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనే స్కీము వాస్తవానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాన్ని పరంపరాగత్ కృషి వికాస్ యోజన స్కీమును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించటంలో ఉద్దేశం ఏంటిదంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించటం. అంటే రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు డైవర్ట్ చేయటమే ఈ పథకం యొక్క ఆశయం. అంటే పశువుల వ్యర్థాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్నే సేంద్రియ వ్యవసాయం అంటారు. వాస్తవానికి మన దేశంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం సిక్కిం. మరి చూడండి, దేశం మొత్తం కూడా వ్యవసాయ ఖర్చులను తగ్గించి, రైతు యొక్క వ్యవసాయ భారాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువుల యొక్క వాడకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి ఇది మనం జనరల్గా చెప్పుకోవచ్చు. దీని తర్వాత ప్రధానమంత్రి కిసాన్ యోజన. ఈ ప్రధానమంత్రి కిసాన్ యోజన అనే పథకాన్ని 18/12/2018 సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. మరి వాస్తవానికి ఫిబ్రవరి 24, 2019 నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి వాస్తవానికి ప్రారంభించడం జరిగింది. అంటే 2019 ఫిబ్రవరి 24న ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఖరగ్పూర్లో ప్రారంభించటం జరిగింది. మరి ఇక్కడ వాస్తవానికి అంటే యూపీలో లాంచ్ చేసిండు అంటున్నాం, యూపీలో ప్రారంభించిండు అంటున్నాం. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రారంభించిండు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రైతుకు పెట్టుబడి సాయం అందించటం. అంటే 3 విడతలుగా 2000, 2000, 2000 ఇలా మొత్తం 3 విడతలుగా 6,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించటం. మరి ఇది చిన్న సన్నకారు రైతులకు 3 దఫాల్లో 6,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తారు. మరి ఈ పథకాన్ని ఉత్తరప్రదేశ్లో 2019 ఫిబ్రవరి 24వ తారీఖు నాడు ఇక్కడ అంటే గోరఖ్పూర్ ప్రాంతంలో స్థాపించటం జరిగింది. గోరఖ్పూర్ ప్రాంతంలో లాంచ్ చేయటం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని. మరి ఇది రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకంగా మనం చెప్పుకోవచ్చు. అటల్ భుజల్ యోజన పథకం. ఈ అటల్ భుజల్ యోజన పథకం 2019 డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవం రోజున అనౌన్స్ చేయటం జరిగింది. అంటే 2019 డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవం రోజు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ముఖ్యంగా ఈ పథకం యొక్క ఆశయం ఏంటంటే భూగర్భ జలాలను కాపాడటం. అంటే రోజు రోజుకు భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఆ భూగర్భ జలాలను కాపాడుకునే ఉద్దేశంతో అటల్ భుజల్ పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా 7 రాష్ట్రాలలో 78 జిల్లాలలో 8,300 గ్రామాలలో భూగర్భ జలాలను పెంపొందించడమే ఈ పథకం యొక్క ఆశయం. మొత్తం 7 స్టేట్స్, 78 డిస్ట్రిక్ట్స్, 8,300 గ్రామాలు ఎంచుకున్నారు ఈ పథకం కింద. ఈ పథకం 2020-21 నుంచి 24-25 వరకు 5 సంవత్సరాల అమల్లో ఉంటుంది. 2021 నుంచి 24-25 వరకు 5 సంవత్సరాల అమల్లో ఉంటుంది. ఈ పథకానికి కేటాయించిన పెట్టుబడి 6,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కేటాయించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రము, ఇక్కడ గుజరాత్ అండ్ హర్యానా, రాజస్థాన్, మరి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఈ 7 రాష్ట్రాల్లో 78 జిల్లాలో 8,300 గ్రామాల్లో
భూగర్భ జలాలను పెంపొందించే ఉద్దేశంతో అటల్ భుజల్ యోజన పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్తున్నాం. కుసుమ్ పథకం కిసాన్ ఊర్జా సురక్ష ఈవెన్ ఉత్తమనన్ మహా అభియాన్. ఇక్కడ కిసాన్ ఊర్జా సురక్ష ఈవెన్ ఉత్తనన్ మహా అభియాన్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. మరి రీసెంట్గా గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా కుసుమ్ ఫుల్ ఫామ్ అడగటం జరిగింది. కాబట్టి ఈ పథకం 2018 జూలైలో ప్రారంభమైంది. ఈ పథకం 5 సంవత్సరాలు అమలు చేస్తారు. ఈ పథకం యొక్క ఆశయం ఏంటంటే 10,000 మెగావాట్ల సౌర విద్యుత్తును వ్యర్థ భూములలో ఉత్పత్తి చేస్తారు. అంటే 10,000 మెగావాట్ల సౌర విద్యుత్తును వ్యర్థ భూములలో ఉత్పత్తి చేసే ఉద్దేశంతో కుసుమ్ అనే ఒక పథకాన్ని తీసుకురావటం జరిగింది. అంటే ఈ పథకాన్ని ఎవరు అమలు చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ స్కీమును ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇది ఒక స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత జల్ జీవన్ మిషన్ అంటే దీని యొక్క నినాదం ఏంటంటే అర్ఘర్ పానీ జల్ జీవన్ మిషన్ యొక్క నినాదం. అంటే ఈ పథకం 2019 ఆగస్టులో ప్రారంభమైంది. 2019 ఆగస్టులో ప్రారంభమైంది. దీని యొక్క ప్రధాన ఆశయం ఏంటంటే ఇక్కడ 2024 నాటికి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలి. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ను ప్రారంభించడం జరిగింది. అర్ఘర్ పానీ అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. అంటే చేతి పంపులు కానీ కుళాయిలు కానీ మరి చేతి పంపులు కుళాయిలు ద్వారా ట్యాప్ కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే జల్ జీవన్ పథకం యొక్క ప్రధాన ఆశయం, జల్ జీవన్ పథకం యొక్క ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇది ఒక స్కీము. మరి దీని తర్వాత మనం చూస్తే స్వామిత్వ అనేది ఒక స్కీమ్, స్వామిత్వ అనేది ఒక పథకం. మరి ఈ స్వామిత్వ అనే పథకాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే సర్వే ఆఫ్ విలేజెస్ మ్యాపింగ్ ఇంప్రూవైజ్ టెక్నాలజీ. మరి ఇప్పుడు జనరల్గా ఈ సర్వే ఆఫ్ విలేజెస్ మ్యాపింగ్ ఇంప్రూవైజ్ టెక్నాలజీ అనే స్కీమును మనం మేజర్గా ఇది 2020 ఏప్రిల్ 24న పంచాయతీ రాజ్ దినోత్సవం రోజు నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించటం జరిగింది. చూడండి, మరి ఇక్కడ వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలోని ఆస్తులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ పథకాన్ని లాంచ్ చేయటం జరిగింది. అంటే దాదాపు 2,90,000 గ్రామ పంచాయతీలు 2,90,000 గ్రామ పంచాయతీలో 1,66,00,000 ఆస్తులకు రక్షణ కల్పించాలి. అంటే గ్రామీణ ప్రాంతంలో ఆస్తుల వివరాలన్నీ డ్రోన్ల ద్వారా రోవర్ల ద్వారా సేకరించి ఆన్లైన్ చేయాలనే ఉద్దేశంతో స్వామిత్వ సర్వే ఆఫ్ విలేజెస్ మ్యాపింగ్ ఇంప్రూవైజ్ టెక్నాలజీ అనే ఒక స్కీమును మనకు తీసుకురావటం జరిగింది. మొదట ఈ స్కీమును హర్యానా, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో అమలు చేశారు. హర్యానా, ఉత్తరాఖండ్ అండ్ గోవా రాష్ట్రాల్లో ఈ స్కీమును అమలు చేశారు. తర్వాత మనం చూడండి, వాస్తవానికి దేశం అంతటా అమలు చేయాలనేది ఈ పథకం యొక్క ఆశయం. అంటే గ్రామీణ ప్రాంతంలోని యజమానులకు భూముల మీద హక్కులు కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. దాని పేరే స్వామిత్వ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక స్వచ్ఛ భారత్, ఈ స్వచ్ఛ భారత్ స్కీమును మనం తీసుకుంటే స్వచ్ఛ భారత్ 1 ఉంది, స్వచ్ఛ భారత్ 2 ఉంది. ఇప్పుడు మనకు స్వచ్ఛ భారత్ 2 ఇది, స్వచ్ఛ భారత్ 2 ఇది,
స్వచ్ఛ భారత్ 2 ఇది. అంటే వాస్తవానికి 2014 అక్టోబర్ 2వ తారీఖు నాడు స్వచ్ఛ భారత్ 1 అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఆ పథకం 2019 వరకు వర్తిస్తుంది. స్వచ్ఛ భారత్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. మరి వాస్తవానికి స్వచ్ఛ భారత్ 1 కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో 2020 మార్చి 4న స్వచ్ఛ భారత్ 2 పథకాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ స్వచ్ఛ భారత్ 2ను ప్రారంభించినాడు. అంటే చూడండి, 2020 మార్చి 4న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వచ్ఛ భారత్ 2ను ప్రారంభించడం జరిగింది. అంటే ఈ స్వచ్ఛ భారత్ 2 2020-21 నుంచి 2021 నుంచి ఇక్కడ 24-25 మధ్య అమలు చేస్తారు. ఈ పథకాన్ని 24-25 మధ్య అమలు చేస్తారు. ఇది స్వచ్ఛ భారత్ 2 అనేది. మరి ఈ 5 సంవత్సరాలు అమలు చేసే స్వచ్ఛ భారత్ 2 పథకం తీసుకుంటే దాదాపు 1,40,881 కోట్లు దీనికి కేటాయించారు. 1,40,881 కోట్లు అంటే స్వచ్ఛ భారత్ 2కు కేటాయించిన ఇన్వెస్ట్మెంట్. మరి 1,40,881 కోట్లతో స్వచ్ఛ భారత్ 2ను అమలు చేస్తారని చెప్తున్నాం. అసలు స్వచ్ఛ భారత్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే, మరి ఇక్కడ భారతదేశాన్ని ఓడిఎఫ్ దేశంగా మార్చటం. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన మల విసర్జన లేని దేశంగా తీర్చిదిద్దటమే స్వచ్ఛ భారత్ యొక్క ఆశయం. మరి ఈ స్వచ్ఛ భారత్ యొక్క లోగో మహాత్మా గాంధీ కళ్ళజోడు. మరి మహాత్మా గాంధీ కళ్ళజోడు ఇది మహారాష్ట్రకు చెందిన అనంత సర్దార్ అనే వ్యక్తి ఈ స్వచ్ఛ భారత్ లోగోను ప్రిపేర్ చేయటం జరిగింది. మరి స్వచ్ఛ భారత్ యొక్క నినాదం ఏక్ కదం సే ఓర్, ఒక అడుగు స్వచ్ఛత వైపు అనేది దీని యొక్క నినాదం. ఈ నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే గుజరాత్ రాష్ట్రం చెందిన భాగ్యశ్రీ సేతు అనే ఒక బాలిక ఈ నినాదాన్ని ఇవ్వటం జరిగింది. మొత్తానికి భారతదేశాన్ని ఓడిఎఫ్ దేశంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ 2 అనే కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి వాస్తవానికి దీని కేంద్ర పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ అనేది ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇవాళ భారతదేశంలో 100% ఓడిఎఫ్ రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే 100% ఓడిఎఫ్ రాష్ట్రం. మరి దాని తర్వాత 99.8%తో ఓడిఎఫ్ రాష్ట్రంగా తమిళనాడు ఉంటే 99.8%తో 99.5%తో కర్ణాటక కూడా ఇక్కడ ఓడిఎఫ్ రాష్ట్రాలుగా ఉన్నాయి. అంటే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఓడిఎఫ్లో ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా 100% ఓడిఎఫ్ రాష్ట్రంగా తెలంగాణ ప్రసిద్ధికెక్కింది. మరి ఇది స్వచ్ఛ భారత్కు సంబంధించిన పథకంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం తీసుకుంటే కిసాన్ రైలు పథకం. ఈ కిసాన్ రైలు పథకం 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో కిసాన్ రైలు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. అంటే ఆహార పంటలు, ఆహారేతర పంటలు, ఉద్యానవన పంటలని 3 రకాలు ఉంటాయి. ఉద్యానవన పంటల్లో పూలు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ పూలు, పండ్లు, కూరగాయలు తొందరగా చెడిపోయే స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి ఈ పంటలు పండించిన రైతులు నష్టపోయే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఉద్యానవన పంటలను పండించిన రైతులను ఆదుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందే కిసాన్ రైలుకి. మరి వాస్తవానికి మొదటి కిసాన్ రైలు 2020 ఆగస్టు 7న కిసాన్ రైలు స్టార్ట్ అయింది. ఎక్కడ అంటే మహారాష్ట్రలోని దేవ్లాలి, అంటే నాసిక్ సమీపంలో ఉన్న దేవ్లాలి. మరి నాసిక్ సమీపంలో ఉన్న దేవ్లాలిలో ఎందుకు స్టార్ట్ అయింది కిసాన్ రైలు అంటే, నాసిక్ చుట్టుపక్కన అనేక పూల తోటలు ఉన్నాయి. అంటే పూలు, పండ్లు, కూరగాయలను మనం ఉద్యానవన పంటలు అంటున్నాం.
ఇవి చెడిపోయే గుణం ఉంటుంది కాబట్టి కిసాన్ రైలు కింద త్వరితగతిన మార్కెట్లకు చేర్చటం అండి. అంటే కిసాన్ రైలు మొత్తం కూడా ఏసీ బోగిలతో కూడుకొని ఉంటుంది, కూల్ బోగులతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఉద్యానవన పంటలు చెడిపోయే స్వభావం తక్కువగా ఉంటుంది. అంటే మహారాష్ట్రలోని దేవలాలిలో ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయిన కిసాన్ రైలు మరుసటి రోజు బీహార్లోని దానాపూర్కు 6:45 చేరుకుంది. ఇది 2021 బడ్జెట్లో ఈ పథకం అనౌన్స్ చేశారు. ఆగస్టు 7న స్టార్ట్ అయింది. దాదాపు దీని మొత్తం ఈ కిసాన్ రైలు 1519 కిలోమీటర్లు ప్రయాణం చేసిందండి. దీనికి పట్టిన సమయం 31 గంటలు. అంటే 1519 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 31 గంటల సమయం తీసుకుంది. మరి ఇక్కడ చూడండి, పండ్లు, కూరగాయలు, పాలు, పాల పదార్థాలకు సంబంధించిన వస్తువులను త్వరితగతిన మార్కెట్లకు చేర్చడమే కిసాన్ రైలు యొక్క ప్రధాన ఆశయం. మరి ఇది చిన్న సన్నకారు రైతుల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది కిసాన్ రైలు స్కీమ్ అనేది. ఇది ప్రత్యేకంగా వ్యవసాయదారులను, ఉద్యానవన పంటలు పండించిన వ్యవసాయదారులకు మరి రక్షణ కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం పేరే కిసాన్ రైలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే కృషి ఉడాన్ పథకం. ఇది కూడా 2021 బడ్జెట్లో దీన్ని ప్రకటించడం జరిగింది. కృషి ఉడాన్ పథకం యొక్క ఆశయం మరి ఇది 2020 ఫిబ్రవరి 7న ప్రారంభమైంది. అంటే జనరల్గా కృషి ఉడాన్ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఉద్యానవన పంటలను త్వరితగతిన గమ్యస్థలాలకు మార్కెట్లకు తరలించడమే దీని యొక్క ఆశయము. మరి ఈ కృషి ఉడాన్ కింద ప్రాంతీయ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలతో అనుసంధానం చేసి, అంటే రీజనల్ ఎయిర్పోర్ట్లను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లతో అనుసంధానం చేసి కనెక్టివిటీ చేసి, మరి ఇక్కడ అనుసంధానం చేసి కనెక్టివిటీ చేసి వ్యవసాయ ఉత్పత్తులను గమ్యస్థలాలకు చేర్చడం. చూడండి, అంటే ఇక్కడ ప్రాంతీయ విమానాశ్రయాలు, రీజనల్ ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లతో అనుసంధానం చేసి పండ్లు కానీ, కూరగాయలు కానీ, పాల పదార్థాలు కానీ, పూలను కానీ మనకు మన దేశంలో వివిధ ప్రాంతాలకు, మన దేశం నుండి వివిధ దేశాలకు ఆ పంటలను ఎగుమతి చేసే ఉద్దేశంతో కృషి ఉడాన్ అనే పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి దీని ఆశయం కూడా రైతు ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయటమే ఈ పథకం యొక్క ఆశయము. ఆ ఉద్దేశంతో 2 పథకాలు, కృషి ఉడాన్ మరి కిసాన్ రైలు అనే పథకాలను కేంద్ర ప్రభుత్వం 2021 బడ్జెట్లో అనౌన్స్ చేసింది. దీని తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్, అంటే 2019లో చైనా దేశంలో కరోనా అనేది సంభవించింది. అందుకే కోవిడ్-19 అన్నారు దాన్ని. మన దేశంలో 2020లో ఎంటర్ అయింది. మరి కరోనా వైరస్ సంభవించిన నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అంటే లాక్డౌన్ పెట్టిన నేపథ్యంలో హాస్పిటల్ మినహాయించి బస్సులు కానీ, రైళ్లు కానీ, విమానాలు కానీ, హోటళ్ళు కానీ, రెస్టారెంట్లు కానీ, గుళ్ళు కానీ, బళ్ళు కానీ అన్ని రకాల షాపులు మూసివేయటం వల్ల అనేక మంది పేదలకు, అనేక మంది రోజువారీ కూలీలకు ఉపాధి అనేది లేదు. అంటే ఈ శ్రమజీవులు, వేతన జీవులు, రోజువారీ శ్రామికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అనే స్కీమును 2020 జూన్ 20న 20వ తేదీన మహారాష్ట్రలోని ఖగారియా జిల్లాలో ప్రారంభించటం జరిగింది. అంటే ఇక్కడ 2020 జూన్ 20న బీహార్ రాష్ట్రంలోని ఖగారియా అనే జిల్లాలో ఈ పథకం ప్రారంభించబడింది. బీహార్ స్టేట్ ఖగారియా జిల్లా. మొత్తం ఈ పథకానికి కేటాయించిన బడ్జెట్ 50,000 కోట్ల రూపాయలు. అంటే చూడండి, కరోనా కాలంలో రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి గరీబ్
కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ స్కీమ్ను 2020 జూన్ 20న బీహార్ రాష్ట్రంలో ఖగారియా జిల్లాలో ప్రారంభించారని చెప్తున్నాం. దాదాపు ఈ పథకానికి 50,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకము మెయిన్గా ఈ 6 రాష్ట్రాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. వలస కార్మికులు ఎక్కువ 6 రాష్ట్రాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అది బీహార్, ఉత్తరప్రదేశ్, 3 మధ్యప్రదేశ్, 4 రాజస్థాన్, 5 జార్ఖండ్, 6 ఒడిస్సా. ఇక్కడ వలస కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకమే మనం చూస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. మొత్తం ఈ 6 రాష్ట్రాల్లో 116 జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఈ పథకం. మరి 116 జిల్లాల్లో పనిచేస్తుంది. ప్రతి జిల్లాలో 25,000 మంది వలస కార్మికులకు ఉపాధి కల్పించాలి. అంటే 25,000 మంది వలస కార్మికులకు వారి స్వస్థలాల్లోనే, వారి గ్రామంలోనే ఉపాధి కల్పించి ఆహార భద్రతను చేకూర్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ స్కీమును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పథకంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పెంచడమే కాకుండా 125 రోజుల్లో 25 పథకాల ద్వారా వలస కార్మికులకు లబ్ధి చేకూర్చడం కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ యొక్క ఆశయం. అంటే పేదల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. వాస్తవానికి వలస కార్మికులు ఆయా జిల్లాలోని గ్రామాల్లో కామన్ సర్వీస్ సెంటర్లు కృషి విజ్ఞాన పథకం కింద ఈ పథకంలో చేరవచ్చు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం కింద ఆ ఉద్దేశంతో ఈ స్కీమును కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని తర్వాత ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అంటే 2016 నవంబర్ 8వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేసింది, డిమానిటైజేషన్ చేసింది. అంటే 1000 రూపాయల నోటును 500 రూపాయల నోటును బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన తర్వాత ఎవరైతే 1000 రూపాయల నోటు 500 రూపాయల నోట్లు ఉన్నాయో వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసి నగదుగా మార్చుకోవాలని ప్రభుత్వం 2016 డిసెంబర్ 31 వరకు టైం ఇచ్చింది. ఆ నోట్లు రద్దయిన నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ల మీద పన్ను విధించి ఆ పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకానికి అనుసంధానం చేసి పేదల అకౌంట్లో వేయాలనే ఉద్దేశంతో నోట్లను రద్దు చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే 2016 డిసెంబర్ 15న ప్రారంభమైన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని మరి కరోనా కాలంలో ఈ పథకాన్ని పొడిగించటం జరిగింది. మరి కరోనా సమయంలో ఈ పథకాన్ని పొడిగించడం జరిగింది అంటున్నాం. 2020 జూన్ 30న మరి ఈ పథకాన్ని స్టార్ట్ చేసి వాస్తవానికి 2020 నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అంటే జస్ట్ 3 నెలల కోసం స్టార్ట్ చేసిన ఈ పథకం జూన్, జూలై, ఆగస్టు కోసం ప్రారంభించిన ఈ పథకాన్ని మరొక అంటే నవంబర్ వరకు పొడిగించడం జరిగింది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. అంటే ఈ పథకం కింద ఏం చేస్తారంటే కరోనా సమయంలో పేదవాళ్లకు 31,000 కోట్లు బ్యాంకులలో డిపాజిట్ చేయటం జరిగింది. వాళ్ళ తాత్కాలిక అవసరాల కోసం పేదలకు వాళ్ళ అకౌంట్లలో 31,000 కోట్లు డిపాజిట్ చేయటం జరిగింది. దాదాపు 20 కోట్ల మంది ప్రజలు లబ్ధి చేకూర్చడం జరిగింది ఈ పథకం కింద. దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ఈ పథకం కింద ఆహార ధాన్యాలను ఉచితంగా అందించడం జరిగింది. అంటే 80 కోట్ల మంది ప్రజలకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ రేషన్ అందించడం జరిగింది. దాదాపు ఇక్కడ చూడండి మరి ఈ గోధుమలు, బియ్యంతో పాటు 1 కేజీ కందిపప్పును కూడా ఉచితంగా ఇవ్వటం జరిగింది ప్రధానమంత్రి మరి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద ఈ పథకం 2016 డిసెంబర్ 17 నుంచి అంటే 2017 మార్చి 30 వరకు అమల్లో ఉంది. దీన్ని 2020 నవంబర్ వరకు పొడిగించడం జరిగింది. 20 కోట్ల మంది మహిళలకు ఈ పథకం కింద ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద కూడా నెలకు 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయటం జరిగింది. అలా 3 నెలల పాటు జమ చేయటం జరిగింది. మరి ఇదంతా కూడా కరోనా సమయంలో
మెయిన్గా ఉచితంగా డబ్బులు ఇవ్వటం, ఉచితంగా రేషన్ ఇవ్వటం, మరి ఇంకా ఉచితంగా మనకు మెయిన్గా ఆ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద MGNREGA స్కీమ్ 2006 స్కీమ్ ఉందండి. ఆ స్కీమును 200 రోజులు ఉపాధి పొడిగించడం జరిగింది. జనరల్గా 100 రోజులు, తర్వాత 150 రోజులు పెంచారు. కరోనా సమయంలో 202 రోజులకు ఉపాధి కల్పించి దాదాపు 13.62 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. ఈ పథకం కింద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దాదాపు 22 లక్షల ఆరోగ్య కార్మికులకు 50 లక్షల ఆరోగ్య బీమాను కూడా వర్తింపజేయటం జరిగింది. అంటే కరోనా సమయంలో కరోనా పేషెంట్లకు ఈ ఆరోగ్య కార్మికులు సేవ చేస్తారు కాబట్టి ఒకరు సేవ చేసేటప్పుడు మరణిస్తే వాళ్ళకు ఆరోగ్య బీమా కూడా 50 లక్షల వరకు కవర్ చేయటం జరిగింది ఈ పథకం కింద. మరి 2020 మార్చి 26న నిర్మలా సీతారామన్ ప్రకటించింది దీన్ని. మరి ఇది ఇంకా మనకు పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కూడా మరి అంటే కరోనా సమయంలో 3 నెలల పాటు ఉచిత గ్యాస్ను కూడా పంపించేయటం జరిగింది. అంటే ఉచిత గ్యాస్ను కూడా ఇవ్వటం జరిగింది. ఆ ఉద్దేశంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ స్కీములో ఇవన్నీ కూడా మనకు భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు కరోనా సమయంలో మత్స్య కార్మికులకు ఆదుకునే ఉద్దేశంతో, మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం లాంచ్ చేసి, అంటే ఈ పథకం 2020 మేలో ప్రారంభమైంది. మరి కరోనా సమయంలో మత్స్య కార్మికులను ఆదుకునే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారని చెప్తాను. అంటే కరోనా సమయంలో మత్స్య కార్మికులను ఆదుకునే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకమే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం. మరి ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే కరోనా సమయంలో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే స్కీమును కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. ఆ పథకంలోనే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది ఆ పథకంలో ఒక భాగంగా చెప్పచ్చు. అంటే ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ యొక్క ఆశయం ఏంటంటే, దీన్ని ఏ ఆశయంతో ప్రారంభించారు అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఇది 5 సంవత్సరాల కాల పరిమితికి 2021 నుంచి 24-25 వరకు 5 సంవత్సరాల కాలం పరిమితికి 20,050 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అంటే ఈ పథకాన్ని ప్రారంభించటంలో ఉద్దేశం ఏంది, అసలు ఈ పథకం యొక్క లక్ష్యాలు ఏంటి? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం యొక్క లక్ష్యాలు ఏంటి అంటే 2024 నాటికి 20 నుంచి 24 నాటికి ఈ 5 సంవత్సరాల్లో మరి దేశంలో చేపల ఉత్పత్తిలో వార్షిక వృద్ధి రేటు 9% సాధించడం. అంటే 2024 నాటికి చేపల వార్షిక వృద్ధి రేటు 9% సాధించాలి. 24-25 నాటికి చేపల ఉత్పత్తిని 220 లక్షల టన్నులు పెంచాలి. 220 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తిని పెంచాలి. వాస్తవానికి చేపల ఎగుమతులను 24-20 నాటికి 1,00,000 కోట్లు పెంచాలి. 1,00,000 కోట్ల చేపల ఎగుమతులు పెంచాలనేది కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం యొక్క ఆశయము, లక్ష్యంగా చెప్పడం. అంతేకాకుండా ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 55 లక్షల మంది మత్స్య కార్మికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలనేది కూడా దీని యొక్క ఆశయము, దీని యొక్క లక్ష్యము. ఇంకా చేపలు పట్టువారికి, అంటే చేపలు పట్టేవారికి, మరి సముద్రంలో చేపల వేటకు వెళ్ళి మరి అక్కడ సముద్రంలోనే మళ్ళీ తిరిగి రాక అకాలంగా మరణిస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించాలనేది ఈ పథకం యొక్క ఉద్దేశం, ఈ పథకం యొక్క ఆశయంగా మనం చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీము
మరి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ స్కీములు, మరి ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ అభియాన్ అనే స్కీము, ఇవన్నీ కూడా వాస్తవానికి కోవిడ్-19 కరోనా సమయంలో ఈ మెయిన్గా రోజువారీ కూలీలను మరి వేతన జీవులను ఆదుకునే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకాలుగా మనం చెప్పొచ్చు. మరి ఈ స్కీములు మనం ప్రధానంగా తీసుకొచ్చారని చెప్తున్నాం. ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం. మరియు కొన్ని పథకాలు మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.